హాయ్ అండి. ప్యాంటు చినిగిపోయిందని, పొట్టిగా ఉందని పడేయకండి. ఇది క్రాస్ బెల్ట్‌కి వేసుకుంటే చాలా స్టిఫ్‌గా ఉంటుంది. బ్లౌజ్ కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత పొడవుందో అంత కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా మడిచి మధ్యలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మెయిన్ పీసులు 2 ఇలా పెట్టాలి. తర్వాత ఇంకొక సైడు ఇలా పెట్టాలి. ఇది సాదా బ్లౌజు క్రాస్ బెల్టు. నెక్స్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు క్రాస్ బెల్టు ఇలా కుట్టుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఇలా కుట్టుకోవాలి. చాలామంది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటారు. నేనైతే అలా చేయను. ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇబ్బంది పడకుండా నేను క్రాస్ బెల్ట్ కుట్టిన తర్వాతనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ పీస్ ఒకటి వెనక్కి మడిచి ఇలా కుట్టాలి. ఇదేలాగా ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా ఇలా మెయిన్ పీసు వెనక్కి మడిచి కుట్టాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ కొలతలతో 2 క్రాస్ బెల్ట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మెయిన్ పీస్ వస్తుంది. మధ్యలో ఫ్యాంట్ పీస్ వస్తుంది. ఈ క్రాస్ బెల్ట్ చాలా స్టిఫ్‌గా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.